ఓం సాయిరామ్. సర్వదేవతా స్వరూపుడు దత్తాత్రేయ మహాయోగీశ్వరుడగు కరుణా స్వరూపుడగు శ్రీ సాయికి సాష్టాంగ ప్రణామములు చేసి ఈ అధ్యాయంలో ముందుకు పోవుదము. భక్తుల పాలిటి కామధేనువైన సాయినాథునికి జయమగుగాక. యోగి చూడామణి మన ఆత్మారాముడైన సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జయమగుగాక. బాబా యందు పూర్ణభక్తి స్థిరమైన నమ్మకము ఉన్నవారికి వారి కోరికలు తొందరగా నెరవేరును. బాబావారి సచ్చరిత్ర ఒక చంద్రకాంతమణి వంటిది. దాన్ని పారాయణమనర్చిన అమృతముల జనించును. దాన్ని చదివేడువారు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయిబాబా యందు హృదయపూర్వకమైన భక్తి కలిగి ఉన్నప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి సాయి కాపాడి రక్షించును. వాని యోగక్షేమములను సాయి చూచుచుండును. అట్టి సంగతియే ఒకటి క్రింద ఉదహరించబడినది. సేట్ దామోదర్ సానక్రామ్ రాసినే. దాము అన్న కమిషన్ వ్యాపారములు. ఇది వరలో ఈ శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఈ దాము అన్న అనునతడు మసీదుకు ఒక ప్రక్క జెండా ఒకటి అలంకరించెను. అది ఇప్పటికీ కనపడుచుండును. ఇతను అక్కడకు వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు. బొంబాయిలో దాము అన్నకు ప్రతి వ్యాపారంలో ఒక భాగస్వామి సుమారు ఈ వ్యాపారంలో 2 లక్షల రూపాయలు సంపాదించవచ్చునని ఉత్తరం ద్వారా తెలియపరిచెను. పైగా ఈ వ్యాపారము ప్రమాదకరమేమీ కాదని, బాగా లాభసాటిగా ఉంటుందని, ఈ అవకాశము పోగొట్టుకోవద్దని తెలియపరిచెను. దాము అన్నకు ఈ వ్యాపారము చేయుటలో మానుటను అను సందేహములో పడి ఆందోళన చెందుతూ అతను బాబా భక్తుడగుట వలన ఈ విషయము శ్యామకు ఉత్తరం రాసి సాయికి అంతయు తెలిపి ఏమి చేయమంటారో తెలుసుకొనమని వ్రాసెను. శ్యామకు ఉత్తరం అందినది. అది తీసుకొని బాబావారికి తెలియజేయుటకు మసీదుకు పోయెను. శ్యామ సాయి ముందర ఆ ఉత్తరము ఉంచెను. అది సాయి చూసి ఏమిటని అడిగిరి. దానిలో సమాచారమేమిటని సాయి అడిగిరి. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో అడుగుటకు వ్రాసినాడని తెలిపెను. అప్పుడు బాబావారు ఏమి రాశాడు? టక్కరి వేషాలు వేస్తున్నాడు. భగవంతుడిచ్చిన దానితో తృప్తి చెందక ఆకాశానికి మెడలు కడదామని చూస్తున్నాడా? ఏది తెరిచి చదువుము అని శ్యామతో అనిరి. సాయి పలికిన మాటలే దానిలో ఉన్నవి. అప్పుడు శ్యామ సాయితో, దేవా, నీకన్నీయూ తెలియను, సర్వజ్ఞుడు. నీ ఇక్కడనే ప్రశాంతముగా కూర్చొని భక్తులను ఆందోళన చేస్తావు. కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని ఉత్తరముల ద్వారా రప్పించుకొనిదవు. ఈ ఉత్తరములోని విషయములు నీకు తెలిసియుండి నన్నేలా అడిగెదరు అని పలికెను. ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతాను. నన్ను నమ్మువారు ఎవరు? అప్పుడు శ్యామ ఈ ఉత్తరము చదివెను. సాయి అది విని కనికరముతో ఇట్లనెను. సేటుకు పిచ్చిగా ఉన్నది. అతని ఇంటిలో దేనికి లోటు లేదు. సగము రొట్టెతో తృప్తి పడమని చెప్పు. లక్షలు గడించుటకు ఆయాస పడవలదని చెప్పుమనెను. శ్యామ అటులనే దామునకు జవాబు వ్రాసెను. దాము అన్న ఆ ఉత్తరము ఆతురతతో విప్పి చదివెను. తన ఆశలన్నీ నిరాశ అయినవని అనుకొనెను. కానీ ఉత్తరం వ్రాయుట కంటే స్వయముగా వచ్చి నీవు మాట్లాడుకొనినా బాగుండునని శ్యామ ఉత్తరంలో వ్రాసెను. దాము షిరిడీకి బయలుదేరెను. మసీదులో చేరి సాయికి నమస్కరించి పాదములను ఒత్తుచుండెను. ఈ విషయము బాబావారితో మాట్లాడుటకు దాముకు ధైర్యం చాలక మనసులో ఈ వ్యాపారం చేయుటకు నాకు అనుమతిస్తే కొంత లాభం సాయికి ఇచ్చినచో బాగుండునని అనుకొనెను. బాబా భూత భవిష్యత్తు వర్తమానములు తెలిసినవారు. అన్న మన మనసును తెలుసుకొని ఇట్లా నేను ప్రపంచ విషయములలో తలదూర్చుటకు నాకు ఇష్టం లేదు. దాము సాయి యొక్క అసమ్మతిని తెలుసుకొని ఆ వ్యాపారము మానుకొనెను. ధాన్యముల వ్యాపారము. దాము అన్న ప్రతి వ్యాపారం మానిన తరువాత మరలా ధాన్యము, గోధుమలు, బియ్యము వ్యాపారము చేయవలెనని అనుకొనెను. సాయి దాము ఆలోచన కనిపెట్టి ఇట్లు పలికెను. నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక ఈ వ్యాపారమును మానుకొనమని తెలిపెను. కొన్నాళ్ల వరకు ధాన్యము రేటు హెచ్చుగా ఉండెను.
కానీ ఆ తరువాత వర్షములు బాగా కురిసిన తరువాత పంటలు విరివిగా పండి ధాన్యము ధర పడిపోయెను. ధాన్యము నిలువ చేసిన వారందరూ నష్టపోయిరి. ఈ నష్టపరిహారము నుండి బాబావారి ద్వారా దాము కాపాడబడెను. ఆ తరువాత ప్రతి వ్యాపారము కూడా పడిపోయెను. బొంబాయి వ్యాపారి ఇంకొకనితో వ్యాపారం చేసి పెట్టుబడికే నష్టము తెచ్చుకొనెను. అప్పుడు దాము, బాబావారు నన్ను 2 నష్టముల నుండి కాపాడిరి అని అనెను. దాము అన్నాకు సాయి యందు నమ్మకము విశ్వాసము పెరిగెను. బాబా మహాసమాధి వరకు దాసు నిజమైన భక్తుడిగా మిగిలిపోయెను. సాయి మామిడి పండ్లతో సంతానము కలుగజేయుట. రాలే అను మమల్తాదారు బాబావారికి గోవా నుండి కొన్ని మామిడి పండ్లను శ్యామా పేరు మీద షిరిడీకి పార్సిల్ పంపెను. సాయి 4 పండ్లను తన కొలంబాలో కుండలో పెట్టుకొని మిగిలినవి శ్యామ ఆధ్వర్యంలో నుంచెను. ఈ 4 పండ్లను దాము అన్నాకు ఇవ్వవలెను కనుక అవి అక్కడనే ఉంచుము అని తెలిపెను. దాము అన్నాకు 2 భార్యలు. అయినను అతనికి ఇంకా సంతానము లేదు. ఎంతోమంది జ్యోతిష్కులు నడిగెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం వలన సంతానం లేదనుకొనెను. కానీ బాబావారి యందు అతనికి మిక్కిలి నమ్మకము కలదు. మామిడి పండ్లు వచ్చిన 2 గంటల తరువాత అతడు షిరిడీ చేరుకొనెను. సాయికి నమస్కరించెను. అప్పుడు సాయి అతనితో ఇట్లనెను, అందరూ మామిడి పండ్లపైనే చూస్తున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి కనుక దాముయే తిని చావవలెను. దాము ఈ మాటలను విని చాలా భయపడెను. బాబావారి నిజభక్తుడు మహల్సాపతి దానికి అర్థము ఇట్లు తెలిపెను. చావనున్నది అహంకారమును గూర్చి, అందుకని దానిని సాయి వారి ముందు చంపుట యొక్క ఆశీర్వాదము. బాబా దాబుతో, ఈ మామిడి పండ్లు నీవు తినవలదు, నీ చిన్న భార్యకు ఇవ్వు, ఆమెకు 4 కుమారులు 4 కుమార్తెలు ప్రసాదించును. దాబు ఆ ప్రకారముగానే చేసెను. కొంతకాలపు తరువాత బాబావారి మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. సాయి పలుకులు సమాధికి ముందేగాక ఇప్పుడు కూడా మహత్యమును చాటుతున్నవి. సమాధి చెందినను నా ఎముకలు మాట్లాడును అవి అని సాయి తెలిపెను. సమాధి లోపల నుండి అది మీ నమ్మకమును ఆశను కలిగించును. నేను గాక నా సమాధి కూడా మీతో మాట్లాడును, కదలును. హృదయపూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారిని ఆందోళన పడనీయక ఎల్లప్పుడూ మీ క్షేమమునే కోరెదను. నిరతము నన్నే ధ్యానించుకొనుడు, అప్పుడే మీరు చాలా మేలు పొందేదనని బాబా తెలిపిరి. బాబావారికి ప్రార్థన చేసేదము. ఓ సద్గురు సాయిదేవా, భక్తుల కోరికలనిచ్చు కల్పవృక్షమా, నీ పాద పద్మములను ఎన్నడూ మరువనుగాక, మరువము. ఈ కల్లోలిత సంసారము నుండి, చావు పుట్టుకల నుండి రక్షింపము. మా దృష్టిని నీ యందు హృదయంలో నిలుపుకొనుటకు శక్తిని ప్రసాదింపము. దుర్మార్గపు పనులు చేయుట నశింపచేయుము. నీవు తప్ప మాకు మోక్షమును ఆనందమును ప్రసాదించువారు ఇంకెవ్వరునూ లేరు గాక లేరు. నీ నామస్మరణ నిత్యము చేయుటకు అర్హత కల్పించుము. మా మనసులోని చాంచల్యము మాపివేయుము. మా అజ్ఞానాంధకారములను తొలగించి సుజ్ఞానముతో జీవించినట్టులా చేయుము. ఈనాడు నీ లీలామృతము విని చూచు తరించు భాగ్యమును గత జన్మ పుణ్యఫలము అని తలుచున్నాము. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సాయి నాథ, నీకు జయమగుగాక. ఓం సాయి. శ్రీ సాయి. జయ జయ సాయి. ఈ అధ్యాయం ప్రారంభించే ముందుగా క్రిందటి అధ్యాయంలోని దాముసేటు బాబావారిని 2 ప్రశ్నలు అడిగారు. అవి ఈ విధముగా ఉన్నవి. సాయిబాబా, వారి వద్దకు అనేక భక్తులు వచ్చుచున్నారు కదా, వారందరూ సాయి వలన మేలు పొందేదరా అని. బాబా వారి జవాబు, మామిడి చెట్లు బాగా పూసి ఉన్న ఇప్పుడు చూడుము, పువ్వులు అన్నీ పండ్లు అయినచో మంచి పంట యగును. కానీ అలా జరగదు కదా. కొన్ని పూలు రాలిపోవును, కొన్ని పిందెలు గాలికి రాలిపోవును, కొన్ని మాత్రమే మిగిలి ఉండును. అట్లనే వారు కూడా. ఈ ప్రశ్న దాము తన సొంత విషయం. సాయి ఈ భౌతిక శరీరము విడిచిన తరువాత నే జీవితమును ఎట్లు గడపగలను, అట్లయినచో నా సంగతి ఏమి అని బాబాను ప్రశ్నించెను. బాబా వారి జవాబు, ఎక్కడైనాను ఎప్పుడైనాను నన్ను గురించి ఆలోచించిన తలచిన నేనక్కడనే ఉండేదను. 1918 సంవత్సరం వరకు ముందు వారు మాట ఇచ్చిన ప్రకారము జరిగెను. 1918 సంవత్సరం తర్వాత కూడా భక్తుల యొక్క మనోభిష్టములను నెరవేర్చుచున్నారు. దాము పలికిన పలుకులు
బాబా వారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఈ విషయము 1910-11 సంవత్సరములలో జరిగినది. నా సోదరులు వేరుపడి నా సోదరి కాలధర్మం చెందినది. దొంగతనం జరిగినది. పోలీసు విచారణ జరిగి మనసు అల్లోకల్లోలమైనది. నా మనసు వికలమయ్యెను. నేను సాయి వద్దకు పోగా అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు చేశారు. నా నుదుట గంధం పూసిరి. నా ఇంటిలో దొంగతనము నా స్నేహితుడే చేసెను. నాది అతనితో 30 సంవత్సరాల స్నేహము. అతను నా భార్య నగలపెట్టి దొంగిలించెను. బాబా ఫోటో ముందు ఏడ్చితిని. నా మరుసటి దినమే నా స్నేహితుడు క్షమాపణ వేడి నా భార్య నగలపెట్టి నగలను తిరిగి ఇచ్చెను. సాయిబాబా నాకు నిరంతర ఆరాధ్య దైవము. ఈ జగతి అంతయు భగవంతుని సృష్టికే నిండి ఉన్నది. చీకటిలో తాడును కర్రను చూచి పాము అని ఎలా భ్రమింపజేసేదమో అలాగే ప్రతి వస్తువును బయటకు కనబడినట్లు తోచును. లోపలనున్న సత్యములను తెలుసుకొనలేము. కనుక సద్గురువుల అసలైన దృష్టిని ప్రసాదించి నిజస్వరూపము గాంచినట్టులా చేయుమని వేడదముగాక. బాబావారికి ఆంతరంగిక పూజ చేయుట, సద్గురుని పాద పద్మములను కడుగుటకు ఆనంద బాష్పములని ఉపయోగించదముగాక. అసలైన గంధం అను ప్రేమతో సాయి శరీరమునకు పూసిదముగాక. దృఢ విశ్వాసమనడి వస్త్రమును సాయిపై కప్పెదముగాక. అష్టసాత్విక భావములను అనబడు 8 కలువ పువ్వులను పాదములపై ఉంచెదముగాక. మన శిరస్సును బాబా బొటన వేళ్లపై ఉంచెదముగాక. వేడిని తగ్గించుటకు భక్తి అనే చామరమును వీచెదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయుము. నిత్యానిత్యములకు తెలుసుకొనుటకు శక్తి నొసగుము. బాబా, మా శరీరము ప్రాణము సర్వము నీకు అర్పించెదము. సుఖ దుఃఖములకు దూరముగా ఉండునట్లు చేయుము అని పూజానంతరము బాబావారి పారాయణ యథావిధిగా గావించెదము. ఓం సాయిరామ్.